కనిపించినాయి. ఏంటి ఆ ఫ్లెక్సీలు అన్నది. అయితే అంటే భవిష్యత్తులో మేము వస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తామని బతకనీయమని చెప్తున్నారా అన్నటువంటిది. వాస్తవంగా ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి అంశం ఏంటంటే అందులో ఒక అతన్ని అరెస్ట్ చేశారు, రవితేజ అనే కుర్రోడిని. అవును అవును. తీరా చూస్తే అతను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్డు చూపెడుతున్నారు. అబ్బాయికి అబ్బాయికి తెలుగుదేశం సభ్యత్వం ఉందని ఇప్పుడే చూస్తే వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అది ట్వీట్ చేశాడు. ఇట్లా మా దాంట్లోకి పంపించి కుట్ర చేయమంది ఎవరు మీకు అని చెప్పేసి. అదే కదా ఇప్పుడు ఓవరాల్ గా అసలు ఇట్లాంటి ఈ పట్టుకున్నోళ్ళు ఎవరు, అవి ఎక్కడ తయారు చేశారు అంటే అవి ఎవడో తయారు చేయాలి కదా సంస్థలు, అది దర్యాప్తు చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి. అవును, ఎవడు కూడా అట్లా పట్టుకుని అది వైసీపీ వాడైనా సరే లోపల వేయాల్సిందే. నాశనం చేస్తాం, చంపేస్తాం అంటే ఇప్పుడు వాళ్ళు రెడ్ బుక్ అని ఫోటోలు పెట్టినప్పుడు తప్పు అంటున్నాం కదా. అది వీళ్ళు ఇక్కడ చంపేస్తాం, నరికేస్తాం, రేపొద్దున బతకనీవంటే వదిలిపెట్టాలి. అది తప్పే, ఇది తప్పే. ఇక్కడ అట్లాంటి ఇంకొకటి, ఒకవేళ అది తెలుగుదేశం వాళ్ళు కాదు, అది వీళ్ళు చెప్పినట్టు వీళ్ళే అసలు ముందు అట్లాంటి ఫ్లెక్సీని మిగతా వాళ్ళు తన్నాలని, ఏంట్రా నువ్వు అది పెట్టుకునేది, దీని ద్వారా పార్టీని నాశనం చేస్తున్నావా, పార్టీకి మంచి చేయాలనుకున్నా చెడు చేయాలనుకున్నా ఇట్లా ఎవడన్నా ఓటేస్తాడా, మనం జనాల్ని చంపుతామా, ఏం సంకేతం ఇస్తున్నారు నువ్వు అని పక్కనోడు చాచి నాలుగు చెంపదెబ్బలేయాలి, చేసి అది తీసి పక్కన వేయాల్సింది. అంత బాధ్యతగా ఉన్నోడు ఎవడు లేడనుకుంటా అక్కడ. లేదా ఎవరికాడు జగన్ అడావిడిలో ఉంటే చేశారా, లేదా వాళ్ళ అడావిడిలో ఉన్నప్పుడు వీళ్ళు పక్కన ఈ ఫ్లెక్సీలు పెట్టారా అని తేలాలి. అవును అవును. కానీ అంటే జగన్ తెలియకుండా వైసీపీ అక్కడ లోకల్ కార్యకర్తలకి, లోకల్ లీడర్కి తెలియకుండా ఇదంతా జరిగింది అనుకోవాలి. అంత పెద్ద ఫ్లెక్సీ పట్టుకొచ్చారు వాళ్ళు. అదే అంటుంది, ఆ ఫ్లెక్సీ పట్టుకొచ్చింది ఇతను ఆ కార్యకర్త అంటే కనుక కుట్ర జరిగినట్టు అక్కడ ఖచ్చితంగా వైసీపీని బద్నాం చేయడానికి ముందుగా స్కెచ్ చేసినట్టు అవుతుంది. ఒకవేళ అతనికి